కొలనుపాక గ్రామ పంచాయతీ 5వ వార్డు మెంబర్గా నామినేషన్ వేసినటువంటి భైరి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. మరి వారి వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్స్గా ఆయనను గెలిపిస్తే ఆయన ఆ ప్రజలకి ఏం చేస్తారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. 5వ వార్డు మెంబర్గా మీరు నామినేషన్ దాఖలు చేశారు. సో మీ వార్డు ప్రజలకు ఏం చేయదలిచారు సార్? ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ కుటుంబం తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అభివృద్ధి పనులకు వస్తే రాష్ట్రంలో రేవంత్ అన్న గారి పాలన కానీ, మరి మన మండలంలో ఆలేరు మండలంలో ఐలన్న గారి పాలన కానీ అద్భుతంగా ఉంది. అందులో ముఖ్యంగా మనం గమనించినట్టయితే 10 ఏళ్లలో లేని అభివృద్ధి పనులను మనం కళ్ళకు కట్టినట్టుగా అప్పుడు లేని అవసరాలను ఇప్పుడు తీర్చుకుంటూ అభివృద్ధి పనులలో 6 గ్యారెంటీలను అయితే ఏమి కానీ, అందులో భాగంగా మా కొలనుపాకకు ముఖ్యంగా ప్రధాన రహదారి అయిన ఆలేరు నుంచి సిద్దిపేటకు వెళ్ళే హైవేలో ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి పనులు అయితేనేమో కానీ, డబుల్ రోడ్ పనులు అయితేనేమో కానీ, ఆలేరు ఆశాజ్యోతి అయినటువంటి ఐలన్న గారి చొరవతో ముఖ్యంగా అవి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి పనులు ఇప్పుడు రేపు ముందుగా గ్రామాలలో ఉన్నటువంటి వార్డులలో మురికి కాలువలే కానివ్వండి, మంచినీటి సమస్యలే కానివ్వండి, ముఖ్యంగా ఇప్పుడు ఇల్లు లేని ప్రజలు చాలామంది ఊరు ఆర్థికంగా మన ప్రభుత్వం ఏదైతే ఉందో 5 లక్షల స్కీమ్ కింద వారికి శాంక్షన్ చేయించడంలోనే కానివ్వండి, రేషన్ కార్డులు అయితే 10 సంవత్సరాలలో ఎప్పుడూ ఇవ్వలే. ఇప్పుడు రేషన్ కార్డు పరంగా చూసుకున్న లబ్ధి పొందిన లబ్ధిదారులు చాలామంది ఊరు. పింఛన్ల విషయానికి వస్తే ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి 200 పింఛన్ను ఇప్పుడు 2000 వరకు పొడిగించడం జరిగింది. అది కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆసరా లేని వృద్ధులకు కానీ 2000 అంటే మామూలు విషయమేం కాదు. ఇట్లాంటి అభివృద్ధి పనులలో ముందుగా మా కొలనుపాకకు యువకుడైనటువంటి సంతోష్ హేమలత గౌడ్ గారు గత 3 ఏళ్ల నుంచి వారి కొలనుపాకలో చేయదలిచిన అభివృద్ధి పనులు తనకు సంబంధము గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ముందస్తుగా తాను స్వచ్ఛందంగా సేవలు చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా చనిపోయిన వాళ్ళకు బియ్యం ఇవ్వడం కానీ, నిరుద్యోగులకు ఇప్పుడు మహిళలకు కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళకు చేతి వృత్తులు ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో ముందుకు సాగుతుండు. అందులో భాగంగా అతనికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ రావడం కూడా సంతోషకరమైన విషయం. ఆయన ప్యానెల్లో మేము వార్డు మెంబర్లుగా వేసి ఆయనను అత్యధిక మెజారిటీగా, అంటే మా వంతు కృషిగా మేము ప్రతి ఒక్కరం ఒక సైనికులుగా పనిచేసి ఆయనకు సంబంధించినంతవరకు అత్యధిక మెజారిటీలు గెలిపిస్తూ ఆయన కత్తెర గుర్తుకు ఓటేయమని కొలనుపాక గ్రామ ప్రజలకు తెలియజేస్తూ, అదే 5వ వార్డు సభ్యుడైన నేను స్టూల్ గుర్తుకు ఓటేసి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయపడగలరు అని కోరుకుంటూ. సో మీ గుర్తు స్టూల్ గుర్తు. ఎంతమంది ఉన్నారు సార్ మీ పైన పోటీకి? నా పైన 3 ఉన్నారు, నాతోని 4 అవుతారు. ఒక వార్డుకి మెంబర్గా 4 నామినేషన్స్ వేశారు. రెబల్ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 1, ఇక అధికార పార్టీ నుంచి నేను. అయినా కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల దృష్టిలో పెట్టుకున్న ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు చేయలేరని అన్ని విషయాలలో మనకంటే ముందుగా ప్రజలే ఉన్నారు. మనం వారికి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఇప్పట్లో లేదనుకుంటున్నా. ఎందుకంటే మనకే వాళ్ళు చెప్పగలుగుతున్నారు, అయ్యా అప్పుడు మాకు రేషన్ కార్డులు లేవు, ఈసారి వచ్చింది, మాకు ఇల్లు వచ్చింది అని వాళ్ళే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మనకు ఈ అభివృద్ధి పనులను చూపించుకుంటూ సంతోషన్న హేమలత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలలో ముందుకు పోయి కొలనుపాక గ్రామ అభివృద్ధికి సహాయపడగలమని మనం చేస్తున్నాం. కొలనుపాక గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 5వ వార్డు సభ్యునిగా భైరి శ్రీధర్ గౌడ్ స్టూల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తూ, అలాగే సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి భీమగాని సంతోష్ గౌడ్ హేమలత గారిని కత్తెర గుర్తు వారిని అత్యధిక మెజారిటీతో వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని మనం చేసుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.